కంచి పరమాచార్య స్వామివారు చిదంబరం యాత్ర పూర్తి చేసుకుని సమీపంలో ఉన్న గ్రామానికి చేరారు. అక్కడ ఉన్న ప్రజలు, పండితులు అందరూ స్వామికి ఘనస్వాగతం పలికారు. అక్కడున్న పిల్లలందరినీ ఉద్దేశించి శ్రీ స్వామివారు శ్రీరామాయ నమః అని 100 సార్లు వ్రాసి తమకు ఆ పత్రాలను సమర్పించవలసిందిగా ఆదేశించారు. ఆ పిల్లలందరూ అలానే 100 సార్లు శ్రీరామాయ నమః అని వ్రాసి స్వామికి ఆ పత్రాలను సమర్పించారు. వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి బహూకరించారు. వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ అరవంలో సొల్లు సొల్లు, నీవు వ్రాసింది నీ నోటితో చెప్పు అని ఆదేశించారు. అక్కడ స్వామి చుట్టూ ఉన్న పండితులందరూ అయం మూకః అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు. అంటే అతడు మూగవాడు అని స్వామికి చెప్పారు. అయినా స్వామి అదేమీ పట్టించుకోక నీ సొల్లు సొల్లు అన్నారు. అంతటా ఆ బాలుడు బిగ్గరగా శ్రీరామాయ నమః అని అందరూ వినేటట్టుగా అన్నాడు. మూకం కరోతి వాచాలం.